దశలోనే పర్ణిక గారు పీజీ ఎగ్జామ్స్ రాసినట్టుంది. సో మీ వర్టికల్లోనే, మీ కేటగిరీలోనే, మీ కోవాలో సంబంధించిన, మీ డాక్టర్లకు సంబంధించిన మీ ఫ్యామిలీ నుంచే ఈరోజు నారాయణపేటకు శాసనసభ్యురాలుగా ఉండడం అనేది మీ అందరి అదృష్టం. మీ కష్టాల గురించి, మీ అవసరాల గురించి, మీకు ఇక్కడ కావలసిన వసతుల గురించి మీతో పాటు డాక్టర్ పర్ణిక గారు కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్నది. తప్పకుండా ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే మెడికల్, నర్సింగ్ అండ్ పారామెడికల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని కూడా నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు పేదలు చదువుకున్నప్పుడే, పేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. వీటన్నిటిని అందిపుచ్చుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ఎంత చేసినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మీరు తిరిగి పేద ప్రజలకు సేవను అందించలేరు. ఇది ఉద్యోగం కాదు డాక్టర్ ప్రొఫెషన్ అనేది. డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక భావోద్వేగం. ప్రజలతో మీకు ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంటేనే మీరు ఇవి చేయగలరు. లేకపోతే మీరు ఈ వృత్తిలో రాణించలేరు. మిగతా వృత్తిలో మీరు ట్రాన్సాక్షన్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ యూ కెనాట్ కంటిన్యూ ట్రాన్సాక్షన్ రిలేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఇది ఒక హ్యూమన్ టచ్తో చేయాల్సిన వృత్తి. ఇదేదో సాంకేతికంగా యథాలాపంగా మనం ఏమైనా చేస్తే అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా జీవితంలో చాలా భవిష్యత్తులో ఎదగాల్సిన వాళ్ళు. ఇక్కడ మీ చదువులో మీ పునాదులు బలంగా పడితే మీరు భవిష్యత్తులో గొప్ప డాక్టర్లుగా రాణిస్తారు. ఈ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందిస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పారామెడికల్ సిబ్బందికి ఉన్న డిమాండ్, వాళ్ళు పే చేస్తున్న ఈరోజు జీతభత్యాలు అత్యధికం. ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి యూరోపియన్ కంట్రీస్ వరకు మన ఇండియన్ స్టూడెంట్స్ వైపు చూస్తున్నారు, ఇటువైపు నుంచి సర్వీసెస్ తీసుకోవాలని. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అవసరమైన పారామెడికల్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న అవకాశాలను తెలుసుకొని ఇక్కడున్న విద్యార్థులకు ఇక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మీరందరూ ఈ దేశంలో మారుమూల ప్రాంతంలోనే కాదు ఇతర దేశాలలో కూడా వైద్య సేవలు అందించడానికి అవసరమైన ప్రణాళికలను, ఏర్పాట్లను మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనము పర్ణిక గారు చెప్తున్నారు, హాస్పిటల్ని కంప్లీట్గా బిల్డింగ్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ నుంచే రన్ చేస్తామని చెప్పి నారాయణపేటలో ఏదైతే ఈరోజు తాత్కాలికంగా అక్కడ ఉన్నదో కంప్లీట్ హాస్పిటల్ని మనం ఇక్కడికే షిఫ్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నది. తప్పకుండా తొందరలోనే ఇక్కడికి షిఫ్ట్ చేయడం, ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఏదేమైనా నా సూచన ఒక్కటే, ఇది ఒక అద్భుతమైన అవకాశం. జీవితంలో ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే మన జీవితాంతం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో మీరు నిబద్ధతతోని, ఏకాగ్రతతోని మీ చదువులో రాణిస్తే జీవితకాలం మీరు లక్షలాది మందికి ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి మహబూబ్ నగర్ జిల్లా నుంచే బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ దాదాపుగా 70 సంవత్సరాల తర్వాత ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రజల ఆశీర్వాదంతో ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి, ఈ జిల్లాకు వచ్చింది. నేను పాలమూరు బిడ్డగా చాలా గర్వంగా ఈరోజు నేను వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. నా జిల్లా అభివృద్ధి కోసం, అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా సాయశక్తుల కృషి చేస్తా. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జిల్లా ప్రజలు ఆశీర్వదించబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ జిల్లా రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో ఎంతోమంది, ముఖ్యంగా చిట్టం నర్సిరెడ్డి గారు లాంటి సీనియర్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఈరోజు అన్ని అనుమతులు చీఫ్ సెక్రటరీ గారిని ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్తున్నా. ఇక్కడున్న ఈ మెడికల్ కాలేజ్ వీటికి చిట్టం నర్సిరెడ్డి గారి పేరు పెడితే
తప్పకుండా అది సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. దాదాపుగా 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో వారు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు.